విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, రద్దు చేయాలి నారాయణ స్కూల్ పర్మిషన్ వెంటనే, రద్దు చేయాలి నారాయణ స్కూల్ పర్మిషన్ వెంటనే, నడపొద్దు కమర్షియల్ బిల్డింగ్లలో పాఠశాలలను, నడపొద్దు కమర్షియల్ బిల్డింగ్లలో పాఠశాలలను, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. నారాయణ స్కూల్ ఏదైతే ఉంటుందో ఇది నిబంధనలకు విరుద్ధంగా, ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో దానికి నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి నోటు పుస్తకాలను ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థగా అమ్ముకుంటూ వారి యొక్క స్కూల్ పేరును మరీ ముద్రించి స్కూల్ అని అమ్ముతా ఉన్నది. ఈ రోజు విద్యార్థుల పైగా తనిఖీలు చేయడానికి వస్తే కేవలం అట్టా పెట్టను మాత్రమే స్కూళ్ళలో ఉన్నాయి. బుక్స్లు అన్ని మాయం చేసినటువంటి పరిస్థితి ఈ నారాయణ స్కూల్లో చూడవచ్చు. అది కాకుండా ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్. కమర్షియల్ బిల్డింగ్ లో విద్యా పాఠశాల నడపడానికి ఎంఈఓ గారు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎంఈఓ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్ లో విద్యార్థుల చదువులు ఎంతవరకు సాగుతాయి? ఈ రోజు రేపు పొద్దుగాల దీనికి పర్మిషన్ క్యాన్సిల్ అయితే విద్యార్థులు రోడ్డు పైన పడతారు. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఈ పాఠ్య పుస్తకాలు ఎక్కడ అమ్ముతున్నారో కరెక్ట్ గా చెప్పాలి. లేని పక్షాన దొరికిన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఈ టెక్స్ట్ బుక్స్ పైన మీ కాలేజ్ మీ యొక్క పాఠశాల పేరు ఏ విధంగా ముద్రిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు లోపలికి చెక్ చేయడానికి పోతే అట్టా పెట్టెలు మాత్రమే బయట పెట్టి పుస్తకాలని మాయం చేసినటువంటి పరిస్థితి ఈ నారాయణ స్కూల్లో చూడవచ్చు. ఈ కమర్షియల్ బిల్డింగ్ ను వెంటనే ఎంఈఓ గారు దీనిపై స్పందించాలి. స్పందించి ఈ స్కూల్ ను పర్మిషన్ రద్దు చేసేంత వరకు పోరాడుతూనే ఉండాలని చెప్పి ఎంఈఓ గారిని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల చదువులపై పూటకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలా కమర్షియల్ బిల్డింగ్ సృష్టించి మీరు విద్యార్థులకు ఆడుకోవడానికి స్థలం లేక ఎక్కడ వెళ్ళాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కరెక్ట్ టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి మనం లోపల చూడవచ్చు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ పైన తగు చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసార రాజ్యంగా వేలకు వేల ఫీజులు 70,000 80,000 రూపాయలతో పేరెంట్స్ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఈ నారాయణ స్కూల్లో చూడవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక స్కూల్ జోన్ అనేది కూడా లేకుండా విద్యార్థులు ఇక్కడ రోడ్ పై ఏ విధంగా నడుస్తూ ఉంటారని చెప్పి మున్సిపల్ అధికారులను కూడా కోరడం జరిగింది. స్కూల్ పైన చర్యలు తీసుకున్నంత వరకు ఎస్ఎఫ్ఐ గా పోరాటం ఆగదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడే విద్యార్థులకు విద్యాధికారికి సమర్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు నారాయణ స్కూల్లో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ స్కూల్ యొక్క నడుపుతున్నారని తెలుసుకొని ఈ స్కూల్ సందర్శించడానికి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో విద్యా హక్కు చట్టం ప్రకారం G+1 కు మాత్రమే స్కూళ్ళలో పర్మిషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ ఈ విద్యా భవనాన్ని నిర్మించి అది పాఠశాలలకు కేటాయించిందిగా ఈ రోజు ఈ నారాయణ స్కూల్ చూపిస్తా ఉన్నది. ఈ యొక్క బిల్డింగ్ ఇది పాఠశాలలకు కేటాయించింది కాదు, కేవలం వారి యొక్క సొంత లాభాలకు కమర్షియల్ గా వాడుకోవడానికి మాత్రమే ఈ స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నారు. కానీ ఇక్కడ నారాయణ స్కూల్ అనే ఒక స్కూల్ ను పెట్టి విద్యార్థుల జీవితాలతో ఈ రోజు ప్రభుత్వం చిలకట్టలు ఆడుతూ ఉన్నది. ఈ కమర్షియల్ బిల్డింగ్ కు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి విద్యాధికారిని అలాగే డిఓ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే స్కూల్ కు 800 గజాల గ్రౌండ్ ఉండాలి, మరి ఈ స్కూల్ కు గ్రౌండ్ ఎక్కడ ఉందని చెప్పి మేము విద్యాధికారిని అడుగుతా ఉన్నాం. ఇంత జరుగుతున్నా మీరు మొండికి నీరెత్తినట్టుగా విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఒక పక్క విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంటే విద్యాధికారులు ఎక్కడున్నారని చెప్పి మేము ఎస్ఐపైగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ కమర్షియల్ బిల్డింగ్ ఉందో దీన్ని వెంటనే దీని పర్మిషన్ రద్దు చేయాలి, వేరే బిల్డింగ్ లకు మార్చుకోమని చెప్పాలి. విద్యార్థుల దగ్గర అనేకమైనటువంటి ఫీజులు టెక్స్ట్ బుక్స్ అమ్ముతూ నోట్ బుక్స్ అమ్ముతూ అనేక విధాలుగా 70-80 వేలలో ఫీజులు వసూలు చేస్తూ ఈ రోజు పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఏదైతే విద్యా హక్కు చట్టం ప్రకారం పేదలకు 25% ఫ్రీ విద్య అందించాలని చెప్పినో అది ఏ విధంగా చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే స్కూళ్ళలో బుక్స్ అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ అనే విధంగా అమ్మాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు కేవలం బుక్స్ కే 40,000 నుంచి 50,000 రూపాయలు ఈ నారాయణ స్కూల్ తీసుకోవడం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నారాయణ స్కూల్లో వెంటనే విద్యాధికారి స్పందించి ఈ నారాయణ యొక్క స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలి. ఈ స్కూల్ యొక్క గ్రౌండ్ మీరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ చూసి
ఆ గ్రౌండ్ కు తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎస్ఎఫ్ఐ సంఘంగా చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటం ఇద్దరితో ఆగదు. ఈ పర్మిషన్ నారాయణ స్కూల్ పర్మిషన్ రద్దు చేసేంత వరకు పోరాడతాం. ఒకవేళ ఎన్ని పక్షంలో ఇక్కడ నోట్ బుక్స్ గానీ ఇతర ఏదైతే టెక్స్ట్ బుక్స్ గానీ దొరికితే ఎంబడే సీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.